ముందు నుంచి ప్రశాంత్ నీలుపై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అనుకున్నట్టే సలార్తో ప్రభాస్కు మాసివ్ హిట్ ఇచ్చాడు. ఇక సలార్తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్ నెక్స్ట్ కల్కి 2898 ఏడీతో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగస్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజాసాబ్గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ను ఇటీవలే సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పటికే సైలెంట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజాసాబ్ను ఈ ఏడాదిలోనే రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. కల్కి రిలీజ్ అయిన తర్వాత రాజాసాబ్ రిలీజ్ డేటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవల మారుతి మాట్లాడుతూ ప్రభాస్ నుంచి ముందుగా ఓ పెద్ద సినిమా రానుంది కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని అన్నారు. ఆ మూవీ తర్వాత రాజాసాబ్ అప్డేట్లు వస్తాయని చెప్పారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇయర్ ఎండింగ్లో రాజాసాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కుచ్చిబుట్ల నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన 3 హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్గా చెన్నైలో రాజాసాబ్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. తమన్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ప్రభాస్ కోసం తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు. మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో చూడాలి.